శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం డిసెంబర్ 8వ తారీఖు నుంచి 14వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు మరి తులారాశి వారికి ఈ వారం నుంచి వారి యొక్క వృత్తి వ్యవహారాల్లో చాలా కాన్ఫిడెన్స్గా విజయవంతంగా వర్క్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనకి ఈ వారం నుంచి దశమ స్థానంలో నీచ స్థాయిలో సంచరిస్తున్నటువంటి కుజ గ్రహం మరి ఈ వార ప్రారంభం నుంచి వక్రగమనం పొందుతూ సుమారుగా 81 రోజులు ఇదే రాశిలో సంచరించడం జరుగుతూ ఉంది. ఎప్పుడైతే ఒక నీచ గ్రహం వక్రగమనం పొందడంలో తన యొక్క పాపత్వాన్ని మరింత పెంచుకోవడం కానీ కొన్ని సందర్భాల్లో అది ఉచ్చగ్రహంగా ప్రవర్తించడం కానీ జరుగుతుంటుంది. అంటే మొత్తం మీద దశమ స్థానంలో కుజుడు అత్యంత బలవంతుడు అవడం వల్ల ఈ తులారాశిలో ఉన్న వాళ్ళకి వారి యొక్క వృత్తి వ్యవహారాల్లో చాలా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎందుకంటే దశమంలో కుజుడు దిగ్బలుడై ఉంటాడు. ఇది ప్రభుత్వ అధికారులకి, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, రాజకీయ సినీ రంగంలో ఉన్న వాళ్ళకి వారి యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. వృత్తిలో చాలా నిజాయితీగా సాహసంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఎంత గొప్పవాడినైనా డామినేట్ చేసి వారి యొక్క స్థితి నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎక్కడికెళ్ళినా గొప్ప రెస్పెక్ట్ వృత్తిలో పొందడం జరుగుతూ ఉంటుంది. ఇది ఎక్కువగా ఈ యూట్యూబ్, సినిమా, టీవీ, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి ప్రతిభకు తగిన గుర్తింపు రావడం, అలాగే వాళ్ళ యొక్క ఆదాయం పెరగడం జరుగుతూ ఉంటుంది. కుజుడు ఎప్పుడైతే బలవంతుడయ్యాడో ఆటోమేటిక్గా రియల్ ఎస్టేట్ వ్యాపారం, స్థిరాస్తి బిజినెస్, ఈ పొలాలు వాటి యొక్క విలువ ఎక్కువగా పెరగడం జరుగుతూ ఉంటుంది. వాటికి డిమాండ్ ఎక్కువగా పెరగడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మరి గతంలో ఈ తులారాశి, తులాలగ్నం వారు ఏదైనా స్థిరాస్తి కొనాలని కానీ అమ్మాలని కానీ ప్రయత్నం చేసి ఏదో కారణాల వల్ల ఆగిపోయి ఉంటే తిరిగి మీరు ఈ స్థిరాస్తి కొనుక్కునే ప్రయత్నం చేయడం కానీ అమ్మే ప్రయత్నం కానీ చేయడం వల్ల తొందరగా మీ యొక్క ప్రాబ్లం సాల్వ్ అయ్యి మీరు అనుకున్న విధంగా మీ వ్యవహారం సెటిల్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఏదైనా భూములు, స్థిరాస్తులు కలిసి వస్తాయి. ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇక రాష్ట్రాధిపతి శుక్రుడు చతుర్థ కేంద్రంలో సంచరిస్తూ కుజుని యొక్క దృష్టి పొందడం వలన జాతకుడు అంటే ఎక్కువగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి వృత్తి వ్యవహారాల్లో విజయం లభిస్తుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. గతంలో ఏర్పడినటువంటి వివాహంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, గొడవలు, చికాకులు ఉంటే అవి తిరిగి సాల్వ్ అవ్వడం జరుగుతుంటుంది. ఆటోమేటిక్గా మరి ఏదో కార్యక్రమంలో విడిపోయినటువంటి భార్యాభర్తలు కానీ, ప్రేమికులు కానీ తిరిగి కలుసుకొని ఒకరినొకరు వాళ్ళ యొక్క తప్పొప్పులు క్షమించుకొని తిరిగి మళ్ళీ ఒకటై జీవన విధానం సాగించే అవకాశం ఉంది. చాలా వరకు ఇది కోర్టు వ్యవహారాలు ఉన్నప్పటికీ కూడా దాని దారి దాందే మళ్ళీ మీ యొక్క ప్రేమ వ్యవహారం కానీ, వివాహ జీవితం కానీ తిరిగి పునరుద్ధరించుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొత్త ఎఫ్ఐఆర్లు, కొత్త వ్యవహారాలు కూడా ఈ శుక్ర కుజుల స్థితి వల్ల ఏర్పడే అవకాశం ఉంది. ఫర్ ది సేమ్ టైం ఆర్థిక సంబంధించిన విషయాల్లో ధనం చాలా విపరీతంగా ఖర్చు అవ్వడం జరుగుతుంటుంది. ఇందులో అనవసర ఖర్చులు చాలా వరకు ఎక్కువగా ఉంటాయన్నమాట. అంటే వ్యయంలో ఉన్నటువంటి కేతువు 4లో ఉన్నటువంటి శుక్రుడిపై కుజ దృష్టి జాతకుడు తన స్థాయిని మించి ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏదో ఒక 15-20 లక్షల కారుతో సరిపోయేదానికి 1 కోటి రూపాయలు, 1,25 లక్షల కారు కొని దాన్ని పెద్దగా అడావుడి చేయడం, ఇలాంటి దానికి మళ్ళీ కారు ఏమో ఓ 10 లక్షలకు కొనడం, దానికి ఒక 5 లక్షలు ఇచ్చి పార్టీ చేయడం, ఇలాంటి వ్యవహారాలు ఈ తులారాశి వారు ఈ సమయంలో చేసే అవకాశం ఉంది. కాబట్టి చాలా వరకు మీరు చాలా సింపుల్గా, నిడారంభరంగా వ్యవహరిస్తే మంచిది. ఇప్పటికే మీ మీద ఉన్నటువంటి ఇతరుల యొక్క దృష్టి, అంటే అది నరదృష్టి అని కొందరు అంటూ ఉంటారు, ఏ దృష్టి అయినా అది మరింత ఎక్కువ అవ్వకుండా చూసుకుంటే మంచిది తప్ప ఊరిగా లేని దానికి అప్పు చేసి అడావుడి చేయడం వల్ల జనం గోల ఎక్కువై తిరిగి మీరు అప్పుల పాలై ఉన్నది పోగొట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఏదైనా కొనుక్కున్నా, అమ్మినా చాలా క్లుప్తంగా, గుప్తంగా వ్యవహరించాలి తప్ప 10 మందికి తెలిసి పబ్లిసిటీ విధంగా చేస్తే మాత్రం ఖచ్చితంగా ఎవరో ఒకరు మీ మీద గిట్టని వాళ్ళు ఎవరికన్నా కంప్లైంట్ చేయొచ్చు, ఇంకో విధంగా ఇబ్బంది పెట్టవచ్చు. కాబట్టి
చాలా వరకు గుప్తంగా జాగ్రత్తగా వ్యవహరించండి. మీ జేబులో ₹1,00,000 ఉన్నా ఓ ₹10 ఉన్నట్టే వ్యవహరించాలి తప్ప అధికంగా ప్రవర్తిస్తే ఆ విధంగానే మీకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. దానివల్ల ఏంటంటే ఏదో చెయ్యని నేరానికి ఇబ్బంది పడడం కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు పరుల దృష్టిలో పడకుండా వ్యవహరించడం మంచిది. అయితే ఏదైనా మరి 6వ స్థానంలో ఉన్నటువంటి రాహు కొంతవరకు మరి ఇతరుల సలహాలు వినడం వల్ల కూడా నష్టపోయే అవకాశం ఉంది. అయితే అష్టమంలో ఉన్నటువంటి గురువు వక్రించి ఉండడం వలన మరి వక్ర గమనంతో ఉన్నటువంటి గురుగ్రహం ఎంత ఇబ్బందులున్నా ఎంత కష్ట నష్టాలున్నా చివరికి దైవ బలంతో మీ యొక్క పూర్వపుణ్యంతో ఎటువంటి ఇబ్బంది నుంచైనా బయటపడే అవకాశం ఉంటుంది. ఈ వారం గ్రహస్థితి పరిశీలించినప్పుడు ఈ వార ప్రారంభంలోనే కుజగ్రహ వక్రగమనం, అలాగే బుధ గురుగ్రహాలు అంటే 3 గ్రహాలు వక్రగమనంలో పొందడం వల్ల, అలాగే నిరంతరం వక్రగమనంలో ప్రయాణించే రాహుకేతువులు అంటే మొత్తం మనకి 9 గ్రహాల్లో 5 గ్రహాలు వక్రగమనంలో ప్రయాణించడం వల్ల జాతకుడు ఏ పని ప్రారంభించినా కూడా ఆ పని 1-2 సార్లు చేస్తే తప్ప పూర్తయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఏదైనా నిరాశ చెందకుండా ప్రయత్నం చేయడం మంచిది. బుధుడు వక్రగమనం వల్ల విద్యార్థులు చదువుపైన దృష్టి కాకుండా ఇతర విషయాల మీద దృష్టి పెట్టకుండా చదువు మీద దృష్టి పెడితే మంచిది. సో ఏదైనా ఈ వారం జాతకుడు కుజుని యొక్క అనుగ్రహం కోసం, అంటే ఇది అన్ని రాశుల వారికి సహకరిస్తుంది కాబట్టి ఏ రాశి వారైనా కుజుడు వక్రగమనం పొందడం వలన ప్రతి ఒక్కరిలో కూడా ఆవేశం కోపం ఎక్కువ రావడం వలన ఎక్కువగా భార్యాభర్తల మధ్య అన్నదమ్ముల మధ్య ఘర్షణ కారణం అవుతుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరి రాబోయే 81 రోజులు ఈ కుజుడు వక్రగమనంలో ఉండడం జరుగుతుంది. సుమారుగా మనకి డిసెంబర్ 7వ తారీఖు నుంచి మరి ఈ సమయంలో ముఖ్యంగా ఏంటంటే మరి భూమికి సంబంధించిన తగాదాలు, బాకీలు అంటే వడ్డీ వ్యాపారం చేస్తున్న వాళ్ళు, అప్పులు ఇచ్చుకొని తీసుకున్న వాళ్ళు ఈ కట్టలేకో తీయలేకో వసూలు చేయలేకో మొత్తం వాళ్ళ మధ్య ఇబ్బందులు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఇంకా రేటు వస్తుందని ఆశపడి అమ్మకపోవడం, ఈ విధంగా ఆ వ్యాపారస్తులకు చికాకులు వచ్చే అవకాశం ఉంటుంది మొత్తం మీద. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ సమయంలో కుజగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే భార్యాభర్తలు గొడవలు రావచ్చు, మరి సంతానం కలిగే విషయంలో ఇబ్బందులు రావచ్చు, అలాగే రుణదాతల ఒత్తిడి ఎక్కువ అవ్వచ్చు. ఈ కారణాల వల్ల ప్రతి ఒక్కరు కూడా వీలైతే మంగళవారం రోజు ఎవరి ఇష్టదైవం అనుకోవడం కన్నా మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి లేదా ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం వల్ల కుజుని యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా రావడం జరుగుతూ ఉంటుందన్నమాట. దానివల్ల ఏంటంటే మీరు ఈ కుజుడు ఎప్పుడైతే మీకు అనుగ్రహించాడో జాతకుడికి ధైర్యంతో సాహసంతో ముందుకు వెళ్తాడు. భూములు స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాలు కలిసి వస్తాయి. అంటే జాతకుడికి ముందుగానే వాళ్ళకి ఏ పని కావాలన్నా ధైర్యంగా అడగగలడు, చేసేవాళ్ళు కూడా చేసే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రతి రాశివారు కూడా కుజుని యొక్క అనుగ్రహం కోసం సుబ్రహ్మణ్య స్వామి ఆంజనేయ స్వామిని ఆరాధించండి. మరి ఈ మధ్యకాలంలో విపరీతంగా మనకి తమిళనాడు ఉభయ ఆంధ్రప్రదేశ్లో ఏ పని జరగాలన్నా మరి కరుంగలి మాల అంటే ఇవి చాలా వరకు ఈ సిటీలో హైదరాబాదు లేదంటే తమిళనాడులో ఎక్కువ దొరుకుతాయి. కాబట్టి మరి వీలైన వాళ్ళు ఒరిజినల్గా అంటే పెద్ద ఖరీదు ఉండదు అది, మరి అక్కడ మనకి అది దొరికే చోట సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో 800-1000 రూపాయలు అటు ఇటుగా అమ్ముతూ ఉంటారు. ఒక 1500 రూపాయలు పెట్టుకుంటే మంచి ఒరిజినల్ కరుంగని మాల ధరించడం వల్ల నేను చాలామందిని చూశాను. చాలామంది నేను ఇచ్చిన వాళ్ళు కూడా 1500 ఈ రోజుల్లో పెద్ద అమౌంట్ కాదు. అది ధరించడం వల్ల ముఖ్యంగా కుజుని యొక్క అనుగ్రహంతో రుణ సమస్యలు సాల్వ్ అవుతాయి, విజయ అవకాశాలు పెరుగుతాయి, భూములు వ్యవసాయం చేస్తున్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది, కొంత ధైర్యం రావడం జరుగుతుంటుంది. అంటే ప్రయత్నం లేనిదే ఏ పని జరగదు. కేవలం ఉంగరం పెట్టుకున్నాం కరుంగలి మాల ధరించామన్నంత మాత్రాన వాళ్ళకేమీ స్పెషల్గా వాళ్ళ మీద ఒక ముద్రయ్యరు, వాళ్ళకి ప్రత్యేక అవకాశాలు అయితే ఏమీ రావు. అయితే మీరు చేస్తున్నటువంటి ప్రయత్నానికి మీరు 90% ప్రయత్నం చేస్తే 10% అన్న ఈ అదృష్ట వస్తువులు లాంటివి అంటే కరుంగలిమాల, స్ఫటికమాల, ఈ ఉంగరాలు కొంతవరకు మీకు 5% 10% సహకరిస్తాయి తప్ప అసలు ఏమీ ప్రయత్నం చేయకుండా మీరు కరుంగలిమాల కాదు కదా
డైమండ్ మాల వేసుకున్నా కూడా ఏ పని జరగదు. స్వస్తి.